వనస్పతేరపక్వాని ఫలాని ప్రచినోతి యః స నాప్నోతి రసం తేభ్యః బీజం చాస్య వినశ్యతి. యస్తు పక్వముపాదత్తే కాలే పరిణతం ఫలం ఫలాద్రసం స లభతే బీజాచ్చైవ ఫలం పునః. యథా మధుసమాదత్తే రక్షన్ పుష్పాని షట్పదః తద్వదర్థాన్ మనుష్యేభ్యః ఆదద్యాద్విహింసయా. పుష్పం పుష్పం విచిన్వీత మూలచ్ఛేదం న కారయేత్ మాలాకార ఇవారామే న యథాంగారకారకః. ఇవి 4 శ్లోకాలు. మొట్టమొదటి శ్లోకం వనస్పతేరపక్వాని ఫలాని ప్రచినోతి యః. చెట్టు నుండి పండని పళ్ళు కోసుకునేవాడు వాటి నుండి రసాన్ని పొందలేడు సరికదా, దాని విత్తనం కూడా నశిస్తుంది. పండని పళ్ళు కోసుకునేవాళ్ళు, ఇవాళ మనం అందరం కూడా పండని పళ్ళు కోసుకునే వాళ్ళమే, కార్బైడ్ వేసి పండించి తినేవాళ్ళమే. దానివల్ల మనకు వచ్చే నష్టాలేంటి అంటే, ఆ పండింది అనుకునేటువంటి ఎల్లో కలర్ కాయని మనం తింటే పులుపు, కార్బైడ్ వేస్తారు లేకపోతే ఇంకోటి వేసి ఏదో రకంగా కలర్ వచ్చేట్టు చేస్తున్నారు కాబట్టి అది మనకు శరీరంలో ఇతరత్ర అనారోగ్య సమస్యలు. పైగా దానికి ఉన్న విత్తనం అది మనకు పనికిరాదు, దాని విత్తనం కూడా నశించేటువంటిది. అంటే దీనివల్ల ఏం ఉపయోగం ఉంది? ఏం ఉపయోగం లేదు. మనకు అన్నీ తొందరే, ప్రతిదీ తొందరే. వీ వాంట్ ఎవ్రీథింగ్. అంతా కన్జ్యూమర్ వరల్డ్, అంతా కూడాను ఇమ్మీడియట్గా దాన్ని క్యాష్ చేసుకోవాలి. ఎవ్రీథింగ్ ఈజ్ టు బి కన్వర్టెడ్ ఇంటూ క్యాష్. ప్రతిదీ కూడా క్యాష్లో కన్వర్ట్ చేసుకోవాలి. అండ్ వీ హ్యావ్ టు ఎన్మాస్ రిచెస్. సో దిస్ టైప్ ఆఫ్ థింకింగ్ ఈజ్ మేకింగ్ అస్ టు రూయిన్ అవర్ సెల్స్. చెట్టు నుండి పండని పళ్ళు కోసుకునేవాడు వాటి నుండి రసాన్ని పొందలేడు సరికదా, దాని విత్తనం కూడా నశిస్తుంది. చక్కగా కాలపక్వమైన పండు తిన్నవాడు, అంటే చెట్టు మీద చక్కగా పండి మంచిగా చక్కటి కలర్ వచ్చినటువంటి పండు తిన్నవాడు ఆ పండు నుండి రసాన్ని పొందుతాడు. హీ విల్ ఎంజాయ్ ఇట్. దీనికి ఇప్పుడు ఎట్లా అంటే, మనం మామూలుగా 2 రకాల ఉదాహరణలు తీసుకోవచ్చు. ఎండాకాలంలో మామిడి పళ్ళు మనకు బజార్లో కొనేవి ఏవి తిన్నప్పటికీ కూడా అన్నీ పుల్లగా ఉంటాయి తప్ప ఒక్కటి తీయగా ఉండదు. కానీ చెట్టు నుండి పండినటువంటి పండుని, చెట్టు మీదనే పండిన పండుని మనం తింటే ఎంత టేస్ట్ ఉంటుందంటే ఒక్కొక్క రసపు చుక్క కూడా మనం ఆస్వాదిస్తూ తినచ్చు. స్వర్గానికి బెత్తెడు దూరానికి తీసుకెళ్తుంది. మొట్టమొదటిదేమో క్యాష్ కోసం. దే వాంట్ టు కన్వర్ట్ ఎవ్రీథింగ్ ఇంటూ క్యాష్. ఇవాళ సొసైటీలో మనం ప్రతి క్యాష్ అంటున్నాం కదా. పండు నుండి రసాన్ని పొంది మళ్ళా ఆ పండుని మనం ఆ టెంకెను నాటితే చక్కగా దాని నుంచి మంచి చెట్టు కూడా వస్తుంది. ఇది 2వ శ్లోకం. 3వ శ్లోకం ఒకటి ఏం చెప్తుందంటే, యథా మధు సమాదత్తే రక్షన్ పుష్పాని షట్పదః. పూలు కందకుండా తుమ్మెద తిరుగుతూ ఉంటుంది పూల మీద చక్కగా దాని కాలు ఆనిస్తుంది. మంచిగా లోపటి నుంచి మకరందాన్ని తీసుకుంటుంది. కానీ పువ్వు ఏమాత్రమూ కందదు, కందినట్టు కూడా అనిపించదు, అంతే ఫ్రెష్గా ఉంటుంది. గవర్నమెంట్స్ అన్నీ కూడా ఆ విధంగానే ఉండాలి అని చెప్పి చాణక్యుడు చెప్తాడు. ఎట్లా అంటే, ట్యాక్స్ వసూలు చేయడం అనేటువంటిది ఎట్లా చేయాలి అంటే, మన దగ్గర నుంచి వసూలు చేస్తున్నట్లు మనకు తెలియకుండా చెయ్యాలట. అది ఎట్లా చెయ్యాలి అంటే, పువ్వు నుంచి మకరందాన్ని తుమ్మెద సేకరించినట్లుగా చెయ్యాలి అట. అంటే మనుష్యులను బాధించకుండా రాజు సంపదలను గ్రహించాలి. టాక్సేషన్ షుడ్ బి లైక్ దాట్. ఇక 4వ శ్లోకం, పూలదండలు కట్టేవానిలాగా తోటలో ఒక్కొక్క పువ్వుని పోగు చేసుకోవాలి. జాగ్రత్తగా పువ్వులు సేకరించుకోవాలి. అంటే మూలం చెడకూడదు. అది ఎప్పుడు కూడా మనకు రికరింగ్ సంపదలను ఇస్తూ ఉండాలి. కానీ ఎప్పటికప్పుడు మనకు పువ్వులు వికసిస్తూ ఉండాలి, మనం పువ్వులు కోసుకుంటూ ఉండాలి. కానీ బొగ్గు తయారు చేసేవాడు ఏం చేస్తాడో, ఒక్కసారి తగలబెడతాడో, అయిపోతుంది, ఫినిష్, ఫటాఫట్, దేర్ ఎండ్స్ ద మ్యాటర్, దట్స్ ఇట్. హీ విల్ నెవర్ అగైన్ లుక్ బ్యాక్ అట్ దట్ గార్డెన్ అన్నమాట. అంటే
ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ పనికిరాదు. ఇక్కడ యాటిట్యూడ్‌కి సంబంధించినటువంటిది. మనకి ఏదైతే అవసరమో, ఉపయోగమో దానిని జాగ్రత్తగా సేకరించుకోవాలి. ఆ మూలాన్ని నాశనం గాకుండా చూసుకోవాలి. అంతే. అంతేగాని బాతు పొదుగు కోసుకోకూడదు. పొదుగు నుంచి రోజు వచ్చేటువంటి గుడ్లని జాగ్రత్తగా తినాలి. బంగారు గుడ్లని. మనకొక కథ ఉంది కదా! అలాగే ఇది గూడా అన్నమాట. అంటే ఇవన్నీ గూడా మనకు సమాజంలో మనం సంచరించేటప్పుడు, వ్యక్తులతో కలిసేటప్పుడు, మనం ఒక అధికారికమైనటువంటి పొజిషన్‌లో ఉన్నప్పుడు, మనం ఏం చెయ్యాలి అనేటువంటి వాటికి ఇవన్నీ గూడా మనకు చక్కటి మార్గదర్శనాన్ని ఇస్తాయన్నమాట. కాబట్టి విదుర నీతి అనేటువంటిది ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ అవర్ టెక్స్ట్ బుక్స్. విదుర నీతి, సుమతీ శతకము, భర్తృహరి సుభాషితము, నరసింహ శతకము, దాశరథి శతకము, వేమన పద్యాలు, ఆల్ దీస్ థింగ్స్ షుడ్ బి పార్ట్ ఆఫ్ అవర్ టెక్స్ట్ బుక్స్. ధన్యవాదాలు. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.